వల్లభనేని వంశీ మీద కసి తీరలేదు. ఇంకా హింసించాలనుకుంటున్నారు. వాస్తవంగా తన ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ జైలు ఇంపాక్ట్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్. అయితే మొన్న బెయిల్ ఇచ్చినప్పుడు అన్నిట్లో కలిపి బెయిల్ వచ్చేసింది కదా. ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది కదా. ఇక లీగల్గా సాధ్యం కాదు. ఇంకేమన్నా కొత్త కేసులు పెడదామంటే ఇప్పటికిప్పుడు సృష్టించేది కష్టం. ఇప్పుడు సృష్టించినటువంటి కేసులు చాలా ఉన్నాయి, అవన్నీ అయిపోయినాయి. ఇక కాబట్టి లేదు. ఇక ఆ బెయిల్ ఇచ్చే సందర్భంలో ఇచ్చినటువంటి పెట్టిన షరతులు ఏవైతే ఉన్నాయో, వెళ్ళి మధ్యలో పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలి, విచారణకు హాజరు కావాలని, దాన్ని బేస్ చేసుకుని ఇవాళ స్టేషన్కి వెళ్ళినటువంటి వంశీని సాధారణంగా ఏంటంటే మన సినిమాలో చూస్తుంటే నిజ జీవితంలో కూడా తెలుసు. అట్లాగా ఏది వారానికి ఒకసారి వెళ్ళాలన్నప్పుడు వెళ్ళాక సంతకం పెట్టుకుని పంపించేస్తారు. దాదాపు 3-3.5 గంటల పాటు అక్కడే ఉంచేశారు, స్టేషన్లోనే ఉంచేశారు. వెళ్ళమని చెప్పరు, వెళ్ళడానికి వీల్లేదు, విచారిస్తామని చెప్తారు. 3-4 గంటల తర్వాత తను దాదాపుగా పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలన్నప్పుడు వెళ్ళమన్నారనమాట. అంటే తనని ఏదో ఒకటి కావాలి వంశీ అన్నటువంటిది అయితే కోరుకుంటున్నారు అన్నది స్పష్టంగా కనబడుతోంది.